సో ప్రెజెంట్ తారక రత్న గురించి మనందరికీ తెలిసింది. ఆయన మొన్న లాస్ట్ టైం ఎన్నికల కంటే ముందు మనం ఎప్పుడైతే యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన సడన్ గా హార్ట్ అటాక్ తో మరణించడం జరిగింది. అయితే దాని తర్వాత తాను దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. రీసెంట్ గానే వాళ్ళ పెద్ద కూతురుకు సంబంధించి శారీ ఫంక్షన్ కూడా చేశారు. ఇవాళ నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా తను పెట్టిన ఫోటో ప్రజెంట్ వైరల్ గా మారింది. ఒక కొత్త గెటప్ అని, ఎందుకంటే తనని ఎప్పుడు కూడా శారీస్ లో చుడిదార్స్ లో చూసిన వాళ్ళందరూ ఇలా చూసా కూడా షాక్ అవుతున్నారు. అంటే ఏమైంది చెప్పు. సో నందమూరి తారక రత్న, సో ఈయన ఆల్మోస్ట్ చనిపోయి 2 years కావస్తుంది. అయితే ఈ 2 years లో చూసుకుంటే అలేఖ్య, తన భార్య అలేఖ్య అయితే చాలా మటుకు ఒంటరిగానే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటి కూడా తను చేదియలేదు, ఎలాంటి హెల్ప్ కూడా చేస్తున్నట్టు అప్పట్లో వచ్చాయి కొన్ని మాటలు. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతమంది హెల్ప్ చూస్తున్నారు అన్నారు. కానీ ఆమె చెప్పిన వాటికైతే మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు, మేము సింగిల్ గానే ఉంటున్నాం అనే విధంగా అయితే అని చెప్పింది. సో మరి ఏదేమైనప్పటికీ తను సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన తారక రత్న తోటి ఉన్న విషయాలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటే చాలా యాక్టివ్ గా ఉంటది. అయితే రీసెంట్ గానే తన పుట్టినరోజు కావచ్చు, తన పెద్ద కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కావచ్చు, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి షర్మిల అయితే చాలా ఘనంగా జరిపించింది, అంటే ఈమె బర్త్డే. సో దానికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. సో ఇప్పుడు ఎందుకు ఈ ఫోటో వైరల్ అవుతుంది అంటే, ఇన్ని రోజుల పాటు మనం అందరం చూసుకుంటే ఒక తెలుగు అమ్మాయి లాగా, లేకపోతే మంచి బట్టలు మంచి డ్రెస్ వేసుకొని, లేకపోతే శారీ కట్టుకొని ఎప్పుడు కనిపించేది. సో ఇప్పుడు చిల్డ్రన్ డే సందర్భంగా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా రెడీ చేసి తను కూడా వాళ్ళతో పాటు సేమ్ బ్లూ కలర్ జీన్స్, వైట్ చెక్స్ ఉన్న షర్ట్ వేసుకొని అయితే ఫోటోలు దిగారంట. సో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు అలేఖ్య ఏంటప్ప డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఇన్ని రోజుల తర్వాత తన పెద్ద కూతురికి తల్లిగా కాకుండా తనకే ఒక అక్కలాగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అని ఇప్పుడు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ అలేఖ్యకి సంబంధించి మెయిన్ విషయం ఏంటంటే, తారక రత్న అదే విధంగా అలేఖ్య ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అవును, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పటికీ కూడా తను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నారు. దానికి సంబంధించి ఆయన ఎంతైతే ఆస్తులు సంపాదించారో ఇప్పుడు వాటితో వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. బట్ పిల్లలకి సంబంధించి అటు పేరెంట్స్ తండ్రి లేక, అదే విధంగా అటు నాయనమ్మ తాతయ్య లేక, అమ్మమ్మ అంటే తనకంటూ ఒక బాధ అనేది అయితే క్రియేట్ అవుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు తనకి సంబంధించి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి అప్డేట్ ఉందా? అంటే మొత్తానికైతే తను ఎంత ఒంటరిగా ఉన్నప్పటికీ తారక రత్న అంటే మన అందరికి తెలిసిందే, అంటే ఉన్నప్పుడు ఎంతో కొంత ఆశలు అయితే కూడబెట్టే ఉంటాడు. సో ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ లేని అయితే ఎవరు కూడా ఉండరు. ఇల్లు కట్టుకున్నారు, దాంతో పాటు ఏదో ఒక సోర్స్ ఉండే ఉంటుంది. సో ఆ విధంగా బతుండొచ్చు. కానీ ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఒక మనం ప్రేమగా పలకరించే వాళ్ళు, ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే చాలా అంటే అది ఒక లోన్లీ ఫీలింగ్ కలుగుతుంటది. సో అట్లనే ముగ్గురు పిల్లలు పెట్టుకొని ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ మాకంటే ఒక పెద్ద దిక్కు ఎవరు లేరు, ఎవరు పట్టించుకోలేదు, ఆ బాధ మాత్రం ఎప్పటికీ ఉంటది. ఆ విషయం తను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటది. సో ఓవరాల్ గా ఆయన చనిపోయిన తర్వాత అయినా తన ఫ్యామిలీ హక్కును చేర్చుకుంటుంది అనుకున్నప్పటికీ కూడా ఎవరు దగ్గరికి రాకపోవడము, ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనని ఎక్కువ పట్టించుకోవట్లేదు. అండ్ వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో తాను మాత్రం తనకి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చింది. అండ్ అదే విధంగా బాలకృష్ణ ఒక్కరు ఆయన కొంచెం బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా తనని చాలా లైట్ తీసుకున్నారు. సో మేబీ వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నందుకే ఇట్లా ఫ్యామిలీ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉందేమో, కానీ తాను మాత్రం పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా పెంచుతుంది అనుకోవచ్చు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.